సంకీర్ణ ప్రభుత్వము రాబోతోంది అంటూ కేసీఆర్ జోస్యం చెప్తూ ఉన్నారు. బీఆర్ఎస్ కూడా కీలకం కాబోతోంది, 12 సీట్లలో మేము గెలవబోతున్నామంటూ కేసీఆర్ చెప్పిన పరిస్థితి. అంటే కేసీఆర్ అనుకున్నది అవుతుందంటారా? అంటే సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందా కేంద్రంలో? అండ్ కేసీఆర్ కీలకం కాబోతూ ఉన్నారు. అంటే కేసీఆర్ చెప్పాల్సింది ఏంటంటే, ఆయనకు తెలంగాణలో 2 ప్రధాన ప్రత్యర్థులు, ఒకటి కాంగ్రెస్, 2 బీజేపీ. దేశంలో ఈ 2 పార్టీలు లేకుండా సంకీర్ణం అయితే ఏర్పడుతుంది. ఒకవేళ సంకీర్ణం అంటే ఏర్పడితే ఈ 2 పార్టీలు కంపల్సరీ ఏదో ఒక పార్టీ నాయకత్వంలో ఏర్పడాలి. బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏలోను, కాంగ్రెస్ నాయకత్వంలోను ఇండియా కూటమిలోను. కాంగ్రెస్ ఏతర బీజేపీ ఏతర పార్టీల సంకీర్ణం సాధ్యం కాదు. ఇది కేసీఆర్ గతంలో ప్రయత్నం చేశారు. మమతా బెనర్జీ, శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, పినరాయి విజయన్, స్టాలిన్, ఇలా అందరినీ కలిసి వచ్చాడు. హేమంత్ సోరెన్, కేజ్రీవాల్, కానీ ఇది వర్కౌట్ కాలేదు. చాలా క్లియర్గా స్టాలిన్ మొహమ్మద్ చెప్పేశాడు. వర్కౌట్ కాలేదు కనుకనే భారత రాష్ట్ర సమితి పెట్టుకున్నారు. ఇప్పుడు అది కూడా వదిలేసి మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితి కావాలని చూస్తున్నారు. ఎవరి నాయకత్వంలో అసలు కింద ఏర్పడుతుంది అంటే ఇప్పుడు కేసీఆర్ చెప్పాల్సింది, మీరు ఎన్నికలు అయ్యాక ఎవరితో కలవబోతున్నారు? నామ ఎట్లా మంత్రి అవుతాడు? ఏదో ఒక సంకీర్ణ ప్రభుత్వం పార్టీ నాయకత్వంలో సంకీర్ణ ఏర్పరచడం అవుతాడు కదా. అంటే ఖచ్చితంగా తెలంగాణ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ బీజేపీ నాయకత్వంలో కూటమిలోనో, కాంగ్రెస్ నాయకత్వంలో కూటమిలోనో చేరబోతుంది. అలా చేరితేనే నామ మంత్రి అవుతాడు, ఇంకో మార్గం లేదు. మరి దీనికి ఆన్సర్ ఇప్పుడు బీఆర్ఎస్ చెప్పాలి. ఇప్పటిదాకా విమర్శ ఇదే కదా. కాంగ్రెస్ వాళ్ళ విమర్శ ఏంటి? బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని. బీజేపీలో విమర్శ ఏంటి? బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే అని. మరి ఇప్పుడు ఇందులో ఏదో ఒక విమర్శ అయితే నిజమవుతుందని కేసీఆర్ మాటల్లో తెలిపింది కదా. ఏది నిజమయ్యడానికి అవకాశం ఉంది? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంతో బీఆర్ఎస్ అయితే కలవదు కదా. బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు వెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్లు 2 ప్రధాన ప్రత్యర్థులుగా ఎప్పుడు కలవు. ఇప్పుడు కర్ణాటకలో బీజేపీ కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థులు. జేడీఎస్ ఎవరితో కలిసింది? గతంలో కాంగ్రెస్తో కలిసింది, ఇప్పుడు బీజేపీతో కలిసింది. కేసీఆర్కు మంచి మిత్రుడు, ఈవెన్ భారత రాష్ట్రంతో ఏర్పాటైనప్పుడు కుమారస్వామి ఇక్కడ ఉన్నాడు. అందువల్ల 2 ప్రధాన ప్రత్యర్థులు ఉన్నప్పుడు సాధారణంగా ఎవరో ఒక కలవాలి అనుకున్నప్పుడు అధికారంలో ఉన్న వారితో కలవరు సాధారణంగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఎవరితో కలిశాడు? జగన్తో కలవలే కదా, టీడీపీతో కలిశాడు. అందువల్ల కాంగ్రెస్ బీఆర్ఎస్లే ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్తో బీఆర్ఎస్ కలిసి అవకాశమే లేదు. కాంగ్రెస్ బీజేపీ 2 ప్రత్యర్థులు 2 రోజులు కలుస్తారేమో చెప్పలేము. యాజ్ ఆఫ్ టుడే లేదు కదా. అంటే మరి ఎవరితో కలవబోతున్నారు అంటే బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏలో బీఆర్ఎస్ చేరబోతుందని కేసీఆర్ ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చినట్టు కాదా? ఎందుకంటే దేశంలో ఇప్పుడు ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందన్న వాతావరణం అయితే ఎవరు చెప్పడం లేదు కదా. అలా బీజేపీకి 200 సీట్లు కూడా రావు అన్నాడు కదా కేసీఆర్. కాంగ్రెస్కి అయితే 200 సీట్లు వస్తాయని చెప్పలే కదా. అంటే బీజేపీకి 200 సీట్లు కూడా రావు అంటే 170 వస్తాయి. అంటే కాంగ్రెస్ నాయకత్వంలో కూటమికి ఆ స్కోపే లేదు. ఇప్పుడు 170, 180, 190 కేసీఆర్ ప్రెడిక్ట్ చేసినట్టు బీజేపీకి వస్తే ఇంకో 80 మందిని కూటమిలో చేర్చుకోలేరా? అంటే చాలా క్లియర్గా ఎన్నికల తర్వాత మోడీ నాయకత్వంలోని ఎన్డీఏలో బీఆర్ఎస్ చేరబోతోంది అని కేసీఆర్ క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు. ఇది ఒక పొలిటికల్గా పెద్ద చర్చనీయాంశ అవుతుంది. మీరు చూడండి, ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్న భావన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీసింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని కేసీఆర్ వ్యాఖ్యల వల్ల చాలా స్పష్టంగా అర్థమైంది. అందువల్ల దీని మర్మ అండర్స్టాండింగ్ ఏంటి? మరి ఆయన ఎందుకు చెప్పుంటాడు 200 సీట్లు వస్తాయి, బీజేపీ 200 మించి రావు అని అనడానికి వేరే కారణాలు ఉండొచ్చు. కానీ దాని మీనింగ్ ఏంటి అనేది ఇంటర్ప్రిట్ చేస్తే, ఎక్స్ట్రాపులేట్ చేస్తే పొలిటికల్గా కేసీఆర్ షుడ్ ఆన్సర్. ఇక 12 సీట్లు వస్తాయని చెప్పాడు, అది అయ్యేదో పోయేదో అందరికి తెలుసు తర్వాత సంగతి. ఎందుకంటే కేడర్లో ఉత్సాహం నింపడానికి, పార్టీ ఓటింగ్ చెదిరిపోకపోవడానికి, పార్టీ ఎమ్మెల్యేలు కదిలిపోకుండా ఉండటానికి కేసీఆర్ వేస్తున్న ఎత్తుగడది. 12 సీట్లు వస్తాయని బీఆర్ఎస్ నేతలు ఎవరు నమ్ముతున్నారని అనుకోను, ఈవెన్ కేసీఆర్ నమ్ముతున్నారని అనుకోను. కానీ ఫండమెంటల్ పాయింట్ సంకీర్ణం రాబోతోంది, అందులో బీఆర్ఎస్ చేరబోతోంది, బీఆర్ఎస్ నాయకుడు మంత్రి కాబోతున్నాడు అనే స్టేట్మెంట్ ద్వారా లోక్సభ ఎన్నికల తర్వాత జరిగే రాజకీయ రీఅలైన్మెంట్, పొలిటికల్ రాజకీయ పునరేకీకరణను సూచిస్తున్నాడు కేసీఆర్. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం సార్ కొన్ని వీడియోలు, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి కూడా
సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ వీడియోలు సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి నిన్న మోదీ కూడా ఫేక్ వీడియోలు సర్క్యులేట్ చేస్తే ఉక్కుపాదం ఉంటుంది, దాంతోపాటుగా భారతీయ జనతా పార్టీ మీద కుట్ర చేస్తూ ఉన్నారు అంటూ కామెంట్ చేశారు. అండ్ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ మధ్యకాలంలో అమిత్ షా రిజర్వేషన్ల మీద మాట్లాడిన ఒక వీడియోను చూపిస్తూ మాట్లాడారు. దానికి సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ భారతీయ జనతా పార్టీ కేసు నమోదు చేసింది సార్. ఇప్పుడు ఢిల్లీ పోలీసులు రేవంత్ రెడ్డికి నోటీసులు కూడా జారీ చేసిన నేపథ్యంలో రాజకీయంగా దీని పర్యవసానాలు ఏంటి, పరిణామాలు ఏంటి? ఫేక్ వీడియోలు ఎవరు యాక్సెప్ట్ చేయకూడదు సార్. ఇప్పుడు కేసు ఏమవుతుందంటే రేవంత్ రెడ్డి ఆ స్టూడియోలో ఎడిటింగ్ సూట్ ముందర కూర్చొని ఆ వీడియోని ఆయన ఎడిట్ చేస్తారా? రేవంత్ రెడ్డి ఏమన్నా వీడియో ఎడిటర్ కాదు కదా ఆయన పని. సో ఎవరో ఎడిట్ చేశారు, ఆయనే చేయించాడని ఏమన్నా ఎస్టాబ్లిష్ చేస్తారా? ఒక ముఖ్యమంత్రి కూర్చొని ఇంకా మీరు ఇట్లా వీడియోని ఎడిట్ చేయండి, అమిత్ షా ఇట్లా అన్నట్లు అని ఏ ముఖ్యమంత్రి అని చెప్తాడా? సో ఎవరో ఎడిట్ చేసిన మాట నిజం, అది డౌట్ లేదు, అది అభ్యంతరకరం. ఎవరు ఎడిట్ చేసి ఉంటారు అన్నప్పుడు వ్యక్తులుగా ఎవరైనా ఉండవచ్చేమో, కానీ ముఖ్యమంత్రిగా హోదాలో, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో తానే కూర్చొని ఎడిట్ చేయించుకుని దాన్ని ప్రచారంలో పెడతారా ఎక్కడైనా? అది ఎస్టాబ్లిష్ కావాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన కేసు ఏంటంటే ఆయనకున్న ఆయన మొబైల్ ఫోన్ ఇతర వాటిని అందించమని నోటీస్ ఇచ్చారు. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి స్వయానన చేయాలి, దీని వెనకాల కుట్రదారుణ కావాలి. ఏం జరిగి ఈ కుట్రదారుణ ఎస్టాబ్లిష్ చేస్తారా? ఓటుకు నోటే ఏం కాలేదు రేవంత్ రెడ్డి పైన, ఇదేమవుతుంది? నీకు ఓటుకు నోటే కాంతి అవుతుందా అనేది క్వశ్చన్. తర్వాత ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే అసలు ఈ ఫేక్ వీడియోలు అంటున్నారు, ఫేక్ కామెంట్ల సంగతి ఏంటి? ఇప్పుడు ఖచ్చితంగా అమిత్ షా అనని మాటల్ని అన్నట్లుగా చూపి బీజేపీని డ్యామేజ్ చేయడాన్ని మనము ముక్త కంఠంతో ఖండించాలి. అన్సివిలైజ్ బిహేవియర్, అన్డెమోక్రటిక్ బిహేవియర్. ఎందుకంటే ఆయన అనలేదు ఎక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ రద్దు చేస్తాను అనలే. అమిత్ షా అన్నది ఏంటంటే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తాను అన్నాడు. దాన్ని ఎడిట్ చేసి ఆ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ రద్దు చేస్తున్నారు అన్నట్లుగా చూపారు. ఇక ఆ వీడియోను నాయకులు, ప్రతిపక్ష నాయకులు షేర్ చేశారు, తమకు అనుకూలంగా ఉంది కనుక వీడియో షేర్ చేశారు. మనం షేర్ చేసే ప్రతి వీడియో ఒరిజినాలిటీ ఏంటి, ఇది కరెక్టా అని చూసి చేస్తారా ఎంతమంది? ఇప్పుడు దేశంలో కొన్ని లక్షల మంది ఆ వీడియో షేర్ చేసి ఉంటారు, ఆ లక్షలాది మంది మీద కేసులు పెట్టగలరా? అయితే నాయకత్వంలో ఉన్న వారికి ఒక అలర్ట్ మాత్రం ఉండాలి, నాయకత్వం కాదు ప్రజలకు కూడా ఉండాలి. మనం ఒక వీడియో షేర్ చేసేటప్పుడు మనం రెస్పాన్సిబుల్, మనం దాన్ని రికమెండ్ చేస్తున్నాం, దాని వెరాసిటీ ఏంటి, అది వాస్తవమా కాదా అని. ఇప్పుడు ఆ వీడియో చూసిన వెంటనే నా దృష్టికి కూడా వచ్చింది. మా వాళ్ళు అన్నారు, సార్ దీనిపైన మీరు మాట్లాడరా సార్, అమిత్ షా ఇంత దారుణంగా మాట్లాడిండు అంటే, అమిత్ షా అలా మాట్లాడే అవకాశమే లేదయ్యా, నేను ఎందుకు కామెంట్ చేస్తాను పైన, చూద్దాం, నాకు తెలిసినంత వరకు అది మార్పుడు వీడియో అయి ఉంటుంది అన్నాను. వెంటనే ఆ వీడియో చూసిన మరుక్షణం అన్నాను. ఎందుకు అన్నాను? ఏ రాజకీయ నాయకుడు ఎన్నికలకు ముందు నేను ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ రద్దు చేస్తానని చెప్తాడా? నిజంగా చేసేవాడు కూడా చెప్పడు కదా. అది ఎన్నికల్లో ఓట్లు పోవా, అంత అమాయకుడు అమిత్ షా. దానివల్ల ఆ వీడియోని చూసి చెప్పేశాను, ఇది గ్యారంటీగా మార్పుడు వీడియో, జస్ట్ ఇగ్నోర్, చూద్దాం, ఒక గంట 2 గంటలు ఆగితే మనకు అసలు విషయం బయటకు వస్తుంది కదా, అప్పుడు మాట్లాడదాం లేదు. ఎందుకంటే వెంటనే రియాక్ట్ అయితే లక్షల వ్యూస్ వస్తాయి అని రియాక్ట్ కమ్మంటే కాలే నేను. ఎందుకంటే కానీ అనుభవం ఏమైంది, 2 గంటల లోపల వివాదం అయిపోయింది, ఇది బోగస్ ఫేక్ వీడియో అని. కానీ ఫేక్ వీడియోల సర్క్యులేషన్ ఓకే, దీన్ని మనం వ్యతిరేకించాలి. మరి ఫేక్ పొలిటికల్ కామెంట్ల సంగతి ఏంటి? ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పదే చెప్తున్నాడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీ ఆస్తులు తీసుకెళ్తారు, మీ దగ్గర ఉన్న బంగారం తీసుకెళ్తారు, వెండి తీసుకెళ్తారు, ఆఖరికి మంగళసూత్రాలు కూడా వదలరు, వాటిని తీసుకెళ్ళి ముస్లింలకు పెడతారు. ఇది స్టేట్మెంట్. ఎక్కడన్నా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందా ఇది? మీరు ఎక్కడన్నా కాంగ్రెస్ మేనిఫెస్టో మొత్తం చదవండి. మేము బంగారం తీసుకెళ్ళి ముస్లింలో పెడతాం, మీకు పొలం ఉంటే దాన్ని లాక్కుని ముస్లింలకు ఇస్తాం, మీకు ఫ్లాట్లుంటే అపార్ట్మెంట్లుంటే తీసుకుంటాం, ఆఖరి మీ బిడ్డల పైన మీ ఇంట్లో మహిళల పైన మంగళసూత్రాలు తీసుకెళ్తామని కాంగ్రెస్ ఇక్కడ చెప్పిందా? మరి ఇంత భయంకరంగా సెంటిమెంట్లను రోజు చేస్తూ మత విద్వేషాలను రెచ్చగొడుతూ ఓట్లు కోరుతున్నారు నరేంద్ర మోడీ. మరి సంగతి ఏంటి? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అఫ్కోర్స్ దానికి ఎన్నికల కమిషన్ నోటీస్ ఇచ్చింది, అయిపోయింది. మరి దీనిపైన ఎవరి మీద కేసు పెట్టాలి? రేవంత్ రెడ్డి పైన కేసు పెట్టాలి ఢిల్లీ పోలీస్. మరి మోడీ పైన ఎవరో యాక్షన్ ఉండాలి కదా. నువ్వు లేదు కదా. ఇప్పుడు ఫేక్ వీడియో అమిత్ షా ఆనంది అన్నట్లుగా చూపాడు కనుక రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టారు. మరి కాంగ్రెస్ పార్టీ ఆనంది అన్నట్లుగా మోడీ చెప్తున్నాడు కదా, వీడియో పక్క పెట్టి మోడీ చెప్తున్నాడు. మరి ఇది కరెక్టా? ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను తగ్గించి వాటి ముస్లింలకు ఇస్తాం, ఎక్కడ ఉందా కాంగ్రెస్ మేనిఫెస్టోలో? మరి గతంలో ఎప్పుడైనా చేశారా?
ఎక్కడా లేదు, ఎప్పుడు చేయలేదు కదా. మరి ఎలా అంటున్నారు? అమిత్ షా అంటున్నారు, మోడీ అంటున్నారు, నడ్డా అంటున్నారు, అందరూ అంటున్నారు కదా. అంటే మీరు లేనిది మేనిఫెస్టోలో ఉన్నదని చెప్పి అంటున్నారు. మరి మేనిఫెస్టోలో ఎక్కడైనా చూపెట్టండి. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు తగ్గించి ముస్లింలకు ఇస్తామని కాంగ్రెస్ ఎక్కడే చెప్పిందా? తగ్గిస్తామని కాదు, ఇక పెంచుతామని హామీ ఇచ్చింది. 50% పరిమితి ఎత్తివేయాలని డిమాండ్ చేసింది. మరి ఏ రకంగా మోడీ, అమిత్ షాలు, బీజేపీ, నడ్డాలు అందరూ అంటున్నారు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అంటే ఫేక్ వీడియోలు తప్పైతే ఫేక్ పొలిటికల్ కామెంట్లు అంతకన్నా తప్పు కదా. అది కూడా ప్రధానమంత్రి స్థాయిలో, హోంమంత్రి స్థాయిలో మీరు లేనిది ఉన్నదట్టుగా చూపెట్టడం తప్పు, లేనిది ఉన్నట్టుగా అనడం కూడా తప్పే కదా. మరి వాటి సంగతి ఆన్సర్ చెప్పాలి కదా. అసలు రిజర్వేషన్ల విషయంలో ఎందుకు ఇంత వివాదం జరుగుతోంది సార్? అంటే ఒకవైపు భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు, మోదీ చెప్తూ ఉన్నారు వికసిత్ భారత్ అని చెప్పి. మరోవైపు భారతీయ జనతా పార్టీ నాయకులు కొంతమంది అంటే వాళ్ళ ఆలోచన సార్, ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తామని అఫీషియల్గానే వాళ్ళు ప్రకటించారు. అంటే రిజర్వేషన్ల వల్ల దేశం వెనకబడిపోతుంది కాబట్టి వికసిత్ భారత్ కావాలంటే ఖచ్చితంగా రిజర్వేషన్ల మీద పునరాలోచించాలనే అభిప్రాయాన్ని కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకులు ఓపెన్గానే చెప్తున్న పరిస్థితుల్లో చాలా మంది నాయకులు. ఒక్కరి పేరు చెప్పండి. భారతీయ జనతా పార్టీ ఒక్కరి పేరు చెప్పండి. వికసిత భారత్ కావాలంటే రిజర్వేషన్ ఉండకూడదని అన్న ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకుల పేరు చెప్పండి. అంటే ముస్లిం అంటే అలాగే సార్, ముస్లిం అంటే రిజర్వేషన్ల వల్ల దేశం వెనకబడిపోతుంది అనలేదు బీజేపీ వాళ్ళు. అనలేదే సార్? మనం లేనిది మనం అంటే ఓకే సార్. అంటే బీజేపీ నాయకులు ఎక్కడ మీరు చాలా మంది అన్నారు కదా, ఎవరు ఒక్కరి పేరు చెప్పారు. మనం లేనిది మన ఇక్కడ కూర్చొని 10 లక్షలాది మంది చూస్తున్నాం. అలాగే సార్, అంటే రిజర్వేషన్లకు విరుద్ధం కదా సార్, రిజర్వేషన్లకు వ్యతిరేకం కదా భారతీయ చెప్పారు. అంటే ఓన్లీ ముస్లిం రిజర్వేషన్ల మీద చెప్పండి మీరు. అంటే ముస్లిం ఏ బీజేపీ డాక్యుమెంట్ లో ఉంది, ఏ బీజేపీ నాయకుడు చెప్పాడు మేము రిజర్వేషన్ల వ్యతిరేకం? ఓకే సార్, లెట్ మీ చెక్ సార్. నేను చూశాను, బట్ ఒకసారి నేను చెక్ చేసి మీకు చెప్తాను. చెప్పండి. ఒకవేళ నేను తప్పు చెప్తే మీకు క్షమాపణలు అడుగుతాను. నేను అంటే రిజర్వేషన్ల వల్ల దేశం వెనకబడిపోతుందని ఏ బీజేపీ నాయకులు ఉన్నారు? రైట్ సార్, నేను ఈ లోపల ఒకసారి సెట్ చేశాను సార్. బీజేపీ ఎంపీ సిపి ఠాకూర్ అండ్ హిమాచల్ ప్రదేశ్ ఎక్స్ సీఎం జైరామ్ ఠాకూర్, they said the time had come to put an end to caste based reservations. సుప్రీంకోర్టు అయిపోయింది అండి. సుప్రీంకోర్టు బీజేపీ నాయకులు కామెంట్స్ చేశారని రాంగ్. అది రిజర్వేషన్లను వద్దని అనలేదు. మీకు రాంగ్. మీకు మీరు చదవండి దాన్ని పూర్తిగా. భారత సుప్రీంకోర్టు రామ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో భారత సుప్రీంకోర్టు చెప్పింది. ఇది అనేక తీర్పులు చెప్పింది. కులం ఆధారంగా రిజర్వేషన్లు అనేదే ఫైనల్ కాదు, ఇట్ ఈజ్ ఓన్లీ కన్వీనియంట్ స్టార్టింగ్ పాయింట్. ఇది సుప్రీంకోర్టు చెప్పింది. వీ హ్యావ్ టు లుక్ ఎట్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ క్రైటీరియా అంటూ రామ్ సింగ్ కేసులో జాట్ రిజర్వేషన్ కేసు అది దాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే ట్రాన్స్జెండర్లు ఉదాహరణ కూడా చెప్పింది సుప్రీంకోర్టు. ట్రాన్స్జెండర్లు కులం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వకుండా ఉండగలమా? వాళ్ళు ఏ కులమైనా కానీ తీవ్రమైన సామాజిక వివక్షను అనుభవిస్తున్న వాళ్ళు కదా అని సుప్రీంకోర్టు అడిగింది. అందువల్ల భారత సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఇండియన్ జుడిస్ప్రుడెన్స్ యొక్క కామన్ పాయింట్ ఏంటంటే కులం ఒక కన్వీనియంట్ స్టార్టింగ్ పాయింట్, కానీ కులం ఆధారంగా మాత్రమే వెనుకబాటుతనాన్ని లెక్కించకూడదు. న్యూ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆర్ ఎమర్జింగ్, ఇది సుప్రీంకోర్టు చెప్పింది. అందువల్ల ఆడ బీజేపీ నాయకులు చెప్పింది కూడా కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అన్నారు. అంటే కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్, కులమే ఆధారంగా రిజర్వేషన్లు కాదు అని. భారతదేశంలో కులం ఆధారంగా రిజర్వేషన్లు లేవు, అది కూడా రాంగ్. కులం ఆధారంగా రిజర్వేషన్లు లేవు అని ఎందుకంటున్నా అంటే కులమే ప్రాతిపదికగా ఉండదు రిజర్వేషన్, వెనుకబాటుతనం ప్రాతిపదికగా ఉంటుంది. రాజ్యాంగంలో ఎక్కడ బ్యాక్వర్డ్ కాస్ట్ ఉందో చెప్పండి నాకు. ఈజ్ దర్ ఎనీ వేర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ బ్యాక్వర్డ్ కాస్ట్ రిజర్వేషన్? లేదు కదండి, బ్యాక్వర్డ్ క్లాస్ కదా. మీరు బీసీ అంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు, బ్యాక్వర్డ్ క్లాసెస్. తెలియక మాట్లాడతారు చాలామంది. దట్ ఇస్ ద బ్యాక్వర్డ్ క్లాస్. క్లాస్ వేరు, కాస్ట్ వేరు. అయితే మన దేశానికి వచ్చేవరకు ఏంటంటే కాస్ట్కు క్లాస్కు మధ్య చాలా సాన్నిహిత్యం ఉంటుంది. మీరు ఇప్పుడు రోజు ఉదయాన్నే రోడ్డు మీదకి వెళ్ళి లేదా రాత్రి రోడ్డు ఊడుస్తున్న వారు కాస్ట్ అడగండి, అందులో ఖచ్చితంగా 190% దళితులు ఉంటారు. శానిటేషన్ వర్క్ చేస్తున్న వాళ్ళు అడగండి, 190% దళితులు ఉంటారు. మరి ఎందుకున్నారు అంటే అత్యంత అణచివేత గురైన వర్గాలు. ఉదాహరణ చెప్తున్నాయి, హమాలీలు అడగండి, మీకు అందులో హమాలీలు, శానిటేషన్ వర్కర్లు, స్వీపర్లు, మున్సిపల్ స్వీపర్లు, ఈ 3 అత్యంత ఆర్థికంగా శిథిలమైన వర్గాలు కదా. ఇప్పుడు చీపురు పట్టుకొని ఉడుస్తుంటే ఇలా నడుము వంగిపోతుంది, ఇట్లా దుమ్ము కంటిన్యూస్గా దుమ్ము పైకి వస్తుంటుంది. సో అలాంటి భయంకరమైన వర్క్ శానిటేషన్ మ్యాన్హోల్లో దిగి పనిచేస్తుంటారు.
హమాలీలు బరువులు ఎత్తుతుంటారు. ఇందులో మీరు ఎవరైనా అగ్రకులాల వాళ్ళు ఎంత పర్సెంట్ ఉన్నారు చెప్పండి, మీ లెక్కలు చేయండి. ఇట్స్ రియాలిటీ. కాస్ట్ అండ్ క్లాస్కు మన దేశంలో ఉన్న లింక్ చెప్తున్నా నేను. మన దేశంలో ఉన్న కాస్ట్కు క్లాస్కు లింక్ ఉంది. గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళండి, మీకు అందులో అగ్రకుల బిడ్డలు ఎంతమంది కనబడతారు, ఎస్సీ ఎస్టీ బిడ్డలు ఎంతమంది కనబడతారు లెక్కలు చేయండి. మీకు అత్యధికం ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలే కనబడతారు. అదే ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్ళండి, వాళ్ళు కనబడతారా? అంటే మన దేశంలో కాస్ట్ అండ్ క్లాస్ ఓవర్లాప్ అవుతుంది. కాస్ట్కు క్లాస్కు ఉన్న సన్నిహిత సంబంధం అది. అందుకే సుప్రీంకోర్టు రకరకాల అనేక తీర్పులకు వచ్చి ఏకాభిప్రాయానికి వచ్చింది ఏంటంటే కాస్ట్ ఇగ్నోర్ చేయలేము, కానీ అదే సమయంలో కాస్ట్ మాత్రమే ప్రాతిపదిక కాదు, రిజర్వేషన్లకు అనేక ఇతర అంశాలు కూడా మనం చూడాలి అన్నారు. తర్వాత బీజేపీ నాయకులు ఒకరు మాట్లాడిన దాన్ని మన బీజేపీ అధికార వైఖరిగా తీసుకోకూడదు. ఊయి సిపి ఠాకూర్, ఊయి జయరామ్, మనం వాళ్ళు బీజేపీ అధికార ప్రతినిధులా? సో అందువల్ల అధికార ప్రతినిధులు వాళ్ళు కాదు కదా. అయినా ఒక పత్రికలో కామెంట్ వాళ్ళు ఏమన్నారు మనం ఎట్లా చెప్పగలం? మీకు గుర్తుండే ఉంటుంది. ఇక్కడే మనం ఇప్పుడు అమిత్ షాది వీడియో ప్లే చేశాను అనుకోండి, మన అనుభవం ఉంది కదా. కొన్నిసార్లు మీరు వీడియో కొంత లేదు తర్వాత జరిగింది అని చెప్పాను మీకు ఉదాహరణ. అందువల్ల పేపర్లో వచ్చిన దాన్ని బట్టి వీడియోలో వచ్చిన ముక్క పట్టుకొని కంక్లూజన్కు జర్నలిస్ట్ ఎప్పుడు రాకూడదు. సో అది ఒరిజినల్ బీజేపీ అధికార ప్రతినిధి అంటే బీజేపీ అఫీషియల్ స్టేట్మెంట్లో ఉందా? సో బీజేపీ 16 ఏళ్ళ అధికారం ఉంది, రిజర్వేషన్ రద్దు చేసిందా? నాకు చెప్పండి. 16 ఏళ్ళ అధికారం ఉంది, రద్దు చేసే ప్రయత్నం ఎక్కడ చేసిందా? అసలు భారతదేశంలో రిజర్వేషన్ రద్దు చేయడం సాధ్యమవుతుందా? నాకు తెలిసినంత వరకు సాధ్యం కాదు ఎన్నికల్లో. ఎందుకంటే 100కి 85%, 90% ఉన్న వర్గాలకు వచ్చే ఒక ప్రయోజనాన్ని రద్దు చేసి భారతీయ జనతా పార్టీ అధికారం ఉండగలుగుతుందా? కామన్ సెన్స్ చెప్తుంది కదా సార్ ఇది. ఇప్పుడు మోహన్ భగవత్ నిన్న కామన్న క్లారిఫికేషన్ ఇచ్చారు, రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు అని. ఐడియాలజికల్ వాళ్ళ స్టాండ్ ఏదైనా కానివ్వండి. ఎస్, బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆలోచనలో అప్పర్ కాస్ట్ ఓరియంటేషను ఒకప్పుడు బ్రాహ్మణ్ బని ఆ పార్టీ అనేవాళ్ళు, కానీ ఇప్పుడు అది మారిపోయింది. ఇంక్లూజివ్ హిందుత్వం అని చెప్పి ఇవాళ అణగారిన వర్గాల కులాల నుంచి కూడా తీసుకుంటున్నారు. అందువల్ల బీజేపీకి ఆలోచన విధానం ఏమైనా కానివ్వండి, భారతదేశంలో రాజకీయాలు చేయాలంటే రిజర్వేషన్లు రద్దు చేసి ఎన్నికలు ఉండగలరా? 80% ప్రజల మద్దతు లేకుండా రాజకీయం చేయగలరా? అందువల్ల ఇక బీజేపీ ఏం చేస్తుంది అన్నప్పుడు చేసినప్పుడు మాట్లాడదాం. చెయ్యండి, చెప్పండి, బీజేపీ అధికారికంగా అనంది మనం విమర్శించడం అనేది న్యాయం కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడున్న తెలంగాణ నాయకులు అంటే పక్క రాష్ట్రం గురించి మాకు ఎందుకు, మా రాష్ట్ర ప్రయోజనాలు మాకు ముఖ్యమంటూనే వాళ్ళ మనసులో మాట బయటపెట్టేస్తూ ఉన్నారు సార్. కేటీఆర్ ఏం మాట్లాడారో చూసాం. కేసీఆర్ కూడా కాస్త జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాబోతూ ఉన్నారనే ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది అని కూడా ఆయన ఒక ఇంటర్వ్యూలో కామెంట్ చేసిన పరిస్థితి. ఓవైసీ కూడా కామెంట్ చేశారు సార్. ముస్లింలు దళితులకు చంద్రబాబు నాయుడు శత్రువు అంటూ. రాజకీయ అవకాశవాది, చంద్రబాబుకు ముస్లింలపై ప్రేమ లేదు. టీడీపీ, బీజేపీ, జనసేన మతతత్వ ఫ్యాసిస్ట్ పార్టీలు వారు అధికారంలోకి వస్తే ముస్లిం దళిత రిజర్వేషన్లు తీసేస్తారు. ముస్లిం దళితులకు అండగా నిలిచే సెక్యులర్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటూ ఓవైసీ జగన్కి మద్దతుగా మాట్లాడారు. గతంలో కూడా 2019 ఎన్నికల్లో కూడా ఇదే కదా సార్. మీరు మీ క్వశ్చన్లోనే తప్పుడు అంశం అగైన్ ఏంటంటే ఓవైసీ తెలంగాణ నాయకుడు కాదండి, పక్క రాష్ట్రం అని మీరు కంక్లూషన్ జాతీయ నాయకుడు. అరే ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తాదు ఉత్తరప్రదేశ్లో పోటీ చేసిన వాడు పక్క రాష్ట్రం, మీరు తెలంగాణ నాయకుడు ఎట్లయితారండి? ఎంఐఎంకి మహారాష్ట్రలో ఎంపీ ఉందండి సార్. అర్థం కావాలి, బేస్ అంతా తెలంగాణ బేస్ ఉండవచ్చు అండి. పార్టీ యొక్క క్యారెక్టర్ ఏంటి అనేది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు బీజేపీకి బేస్ గుజరాత్లో ఉంది కదా అని పార్టీ కాదు, జాతీయ పార్టీ కాదంటారా? సో అసలు బీహార్లో 5 ఎమ్మెల్యేలు గెలిచారు, బీహార్లో 5 ఎమ్మెల్యేలు గెలిచారు, పార్లమెంట్ మహారాష్ట్రలో ఎంపీ గెలిచారు, యూపీలో పోటీ చేస్తున్నారు. మీరు ఆ పార్టీ మీరు తెలంగాణ పార్టీగా భావించి పక్క రాష్ట్రం నుంచి మాట్లాడారు. టెక్నికల్ గా అది జాతీయ పార్టీయే, కానీ పొలిటికల్ గా నాట్ టెక్నికల్. మీరు దయచేసి ఆర్గ్యూ చేయకండి. టెక్నికల్ గా పొలిటికల్ గా, కానీ ఆంధ్రాలో టెక్నికల్ గా జాతీయ పార్టీ కాదు, అది కూడా రాంగే. మీకున్న ఇన్ఫర్మేషన్ రాంగ్. అది ఎంఐఎం నాకు తెలిసినంత వరకు జాతీయ పార్టీ కాదు. టెక్నికల్ గా జాతీయ పార్టీ కాదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, టెక్నికల్ గా జాతీయ పార్టీ కావాలంటే ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని సీట్లు ఉండాలి, ఇన్ని ఓట్లు ఉండాలి, నా లెక్క వేరే. కానీ పొలిటికల్ గా ఉత్తరప్రదేశ్లో పోటీ చేస్తూ, బీహార్లో పోటీ చేస్తూ,
ఎమ్మెల్యేలు గెలుస్తున్న పార్టీని మీరు తెలంగాణ పార్టీ ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రంలో ఎట్లా అంటారు? నాకు అర్థం ఓకే కాదు. సార్, కానీ ఆంధ్రప్రదేశ్లో పార్టీకి ప్రాతినిధ్యం లేదు, బేసే లేదు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కూడా ప్రాతినిధ్యం లేదు, కాంగ్రెస్ ప్రాతినిధ్యం లేదు. మరి ఆ పార్టీలు మాట్లాడద్దు. నాయకులు ఉన్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో మరి బీజేపీకి ఉందా? అలాగే సార్, ఎంఐఎంకి నాయకులు ఉన్నారా ఆంధ్రప్రదేశ్? నేను అనే పాయింట్ ఏంటంటే ఒక రాజకీయ పార్టీ ఒక రాష్ట్రం గురించి మాట్లాడకూడదు అనే ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు. ఓకే సార్. ఇప్పుడు అలా అంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఏం లేదు, మాట్లాడతలేరా? కేరళలో బీజేపీకి ఒక్క ఎంపీ లేడు, ఎమ్మెల్యే లేడు, మాట్లాడతలేరు. చరిత్రలో లేడు ఇంతవరకు కేరళలో. ఆంధ్రప్రదేశ్లో కనీసం చరిత్రలో ఫ్లోలో పక్క రాష్ట్రం అందువల్ల మనకు క్లారిటీ ఉండాలి. ఫ్లో వివరణ ఇస్తున్నా అంటే మనం ఇది చూసే వాళ్ళు లక్షల మంది చూస్తారు. మన క్రెడిబిలిటీ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. తప్పు మాట్లాడితే జనంలోకి లైవ్లో వెళ్ళిపోతుంది. అందువల్ల క్లారిటీ ఉండాలి మనకు. సో ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తహాదుల్ ముస్లిమీన్ ఏఎంఐఎం పార్టీ యూపీలో పోటీ చేస్తుంది, మీకు బీహార్లో పోటీ చేస్తుంది, మహారాష్ట్రలో ఎంపీ గెలిచి ఉన్న పార్టీ. అందువల్ల ఆ పార్టీకి దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఉన్న రాజకీయ పరిస్థితులపైన మాట్లాడచ్చు. ఆ మాటకొస్తే ప్రాంతీయ పార్టీ కూడా మాట్లాడచ్చు, మాట్లాడకూడదు లేదు. మనం ఇజ్రాయెల్ గాజా గురించి మాట్లాడతలేమా? మనం గాజాలు ఉన్నామా, ఇజ్రాయెల్ ఉన్నామా? ఎందుకు మాట్లాడుతున్నామని మరి అమెరికా ఎన్నికల గురించి మాట్లాడతలేమా? బైడెన్ గురించి మన అమెరికాలో ఉన్నామా? మనం అమెరికాలో ఓటర్లమా మీరు నేను? అందువల్ల మాట్లాడకూడదు పక్క రాష్ట్రం అనే సిద్ధాంతం కరెక్ట్ కాదు. తర్వాత ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుందంటే ఆంధ్రప్రదేశ్లో ఎంఐఎం పాత్ర ఏంటి? ఎంఐఎం ఇప్పటి వరకు టీడీపీ బీజేపీ కలవక ముందు కూడా జగన్కి అనుకూలం ఉండే. కలిసిన తర్వాత ఇక వాళ్ళకి ఇంకో ప్రాబ్లం ఇంకెలాగో బీజేపీతో కలవరు కదా అఫీషియల్గా అయితే. అన్అఫీషియల్గా దేశంలో ఏం చేస్తున్నారు తర్వాత సంగతి. అఫీషియల్గా అయితే బీజేపీతో ఉన్న పార్టీలతో ఎంఐఎం ఉండదు. అందువల్ల ఎంఐఎం మొదటి నుంచి కూడా జగన్ పట్ల సానుకూలంగా మాట్లాడుతూ వచ్చారు. కానీ అసలు ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే అసలు ఓవైసీ ఇవాళ జగన్కి అనుకూలంగా మాట్లాడడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఏమైనా లాభమా? నా అంచనా నష్టం. సెక్యులర్ పార్టీస్గా చెప్పే పార్టీలు చేస్తున్న పెద్ద మిస్టేక్ ఇదే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముస్లిం ఓటర్స్ ఇప్పటికే జగన్ వెనకాలన్నారు. టీడీపీ బీజేపీ అలయన్స్తో ఇంకా ఈ ప్రక్రియ పెరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి వెనకాలే ముస్లిం ఓట్ కన్సాలిడేట్ అవుతుంది. ఓవైసీ రంగంలో దిగి అదనంగా ఒక్క ముస్లిం ఓటు తెచ్చేది లేదు. అదనంగా తేకపోగా ఏం జరుగుతుందంటే ఎన్డీఏకు హిందూ కన్సాలిడేషన్కు ఉపయోగపడుతుంది. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పది. సో ఎలాగూ ముస్లిం ఓటు వచ్చేది, ముస్లిం ఓటు ఎలాగూ వస్తున్న దాన్ని ఇప్పుడు ఓవైసీతో ఓవైసీతో వాళ్ళు మాట్లాడించారా మరి సాక్షిలో వచ్చిందని చెప్పారు. సాక్షిలో వచ్చింది. సాక్షిలో కవరేజ్ ఇచ్చారంటే ఓవైసీతో వాళ్ళే మాట్లాడించినట్టు కదా. దీనివల్ల ఏం సాధిస్తున్నారు? ఎన్డీఏ వెనకాల హిందూ ఓటు పోలరైజేషన్కు ఒక రకంగా సాక్షి మీడియా కృషి చేస్తుంది. ఇంతకన్నా రాజకీయ వ్యూహాత్మక తప్పేది ఇంకోటి ఉంటుందా? తమకు వచ్చే ఓట్లు ఎలాగో వస్తాయి. ఇప్పటికే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ముస్లిం ఓటు ఎక్కడ పోతుందో అన్న టెన్షన్ చంద్రబాబు నాయుడు పట్టుకుంది. అందువల్ల నిన్న కూడా క్లారిటీ ఇచ్చాడు. ముస్లిం రిజర్వేషన్లు బీజేపీ అధికారంలోకి వచ్చినా పోవు అని, పోతాయని చెప్పి వాళ్ళు చెప్తుంటే లేదా పోవు అని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. ముస్లింల మీటింగ్లు చెప్పి ముస్లింలను వైసీపీ అణచివేస్తోంది అని చెప్పాడు. ముస్లింలకు మేము అండగా ఉంటామని రోజు చెప్తున్నాడు ముస్లిం ఓడిపోతుందని. సో ఇప్పుడు ఓవైసీని తీసుకొచ్చి వైసీపీ ఒక రకంగా చంద్రబాబు నాయుడు నెత్తి మీద పాలు పోస్తున్నారు. ప్రశాంతంగా ఆయన ఇప్పుడు ఎన్డీఏ చూడండి ఓవైసీ వర్సెస్ అనే చంద్రబాబు ఓవైసీ భుజాల పైన తుపాకి పెట్టి భారతీయ జనతా పార్టీ రాజకీయం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఇలాగే సెల్ఫ్ గోల్స్ రాజకీయాల్లో చేస్తూ ఉంటారు రాజకీయ పార్టీలు. సో దీనివల్ల హిందూ ముస్లిం ఓవైసీదే పోలరైజింగ్ పర్సన్ మనకు అర్థం కావాల్సింది. ఓవైసీ ముస్లిం ఓట్లు ఎన్ని తెస్తాడో తెలియదు, కానీ ఓవైసీ రంగంలో దిగితే హిందూ ఓట్లు పోతాయనేది నిజం కదా ఎక్కడైనా. సో ఇది ఆంధ్రప్రదేశ్లో జగన్ కోరుకుంటున్నాడా? సో అందువల్ల ఓవైసీకి ఇప్పుడు సాక్షి మీడియా కవరేజ్ ఇవ్వడం అంటే ఒక రాజకీయ సెల్ఫ్ గోల్, అది పొలిటికల్ సెల్ఫ్ గోల్, ఒక స్ట్రాటజిక్ వ్యూహాత్మక తప్పిదం అది. గాజు గ్లాసు గుర్తు విషయంలో ఎలక్షన్ కమిషన్ తీసుకున్న ఒక నిర్ణయాన్ని ప్రతిపక్షాలు ఆంధ్రప్రదేశ్లో అబ్జెక్ట్ చేస్తూ ఉన్నాయి సార్. 16 అసెంబ్లీ అలాగే 3 ఎంపీ స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించారు సార్. ఇది
ప్రతిపక్షాలు ఆరోపణ ప్రకారం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది అని చెప్పేసి, యాజ్ పర్ మై నాలెడ్జ్ ఇది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయ్యాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ డిసైడ్ అయ్యాడు ఎలక్షన్ సింబల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ సెలెక్ట్ ఇవ్వడు. ఆ మాటకొస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కూడా డిసైడ్ అయ్యాడు. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఈజ్ నాట్ అన్ ఎలక్షన్ కమిషనర్. చాలామంది తెలియదు, రాష్ట్రంలో ఉండే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఇది ఓన్లీ లయేజన్, ఎన్నికల కమిషన్కు ఒక లయేజన్ అధికారి. అందువల్ల సింబల్స్ అనేది ఎన్నికల కమిషన్ చేతిలో ఉంటుంది. ఎన్నికల కమిషన్ మనందరికీ తెలుసు, ఎన్నికల కమిషనర్ల ఎంపికలో చీఫ్ జస్టిస్ ఉండాలి అని సుప్రీంకోర్టు తీర్పు చెప్తే ఆ తీర్పును బుట్టదాఖలు చేస్తూ ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వమే ఇన్ఫ్లుయెన్స్తోనే ఎన్నికల కమిషన్ నియమించేలా చట్టం చేసింది బీజేపీ ప్రభుత్వం. అందువల్ల ఎన్నికల కమిషన్ కేంద్రం చేతుల్లో ఉంటుందని అందరికీ తెలుసు. సో ఇన్ని ఫేజెస్లో ఎలక్షన్ పెట్టడం కూడా బీజేపీకి ఉన్న ఏకైక అతిపెద్ద స్టార్ క్యాంపెయినర్లైన మోడీ, అమిత్ షాలకు ప్రచారం దేశమంతా చేసుకోవడానికి వెసులుబాటు ఇచ్చేదే ఈ అనేక దశల పోలింగ్. మన గతంలో ఇన్ని దశల పోలింగ్ ఉండేది కాదు, మీరు గమనిస్తే. సో ఈ అనేక దశల పోలింగ్ వచ్చింది అందుకు. సో అలా ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉండగా ఎన్డీఏ కూటమిలో భాగమైన జనసేనకు పైన కుట్ర పడగలరా అంటే దీన్ని బట్టి ఏం చెప్పగలుగుతున్నారు? ఇంకా బీజేపీ జగన్ ఒకటే చెప్తున్నారా? ఇప్పుడు రఘురామకృష్ణరాజుకు టికెట్ ఇవ్వకుండా జగన్ కుట్ర పడినాడు. ఆఖరికి పవన్ కళ్యాణ్కు గాజు గ్లాసు కేటాయించకుండా కూడా జగన్ కుట్ర పడినాడు. అంటే ఇంకా ఎన్డీఏలో ఉన్న బీజేపీ, టీడీపీతో కలిసి ఉన్న బీజేపీ జగన్తో కలిసి కుట్ర పడుతోంది కదా, దాని అర్థం అంతే కదా. సో అంటే బీజేపీ పైన ఇది కామెంట్ ఒక రకంగా. సో అందువల్ల ఎన్నికల కమిషన్ పైన కామెంట్ చేయడం అంత విచిత్రం ఇంకోటి ఉండదు. డెఫినెట్గా జనసేనకు నష్టం కాదా? నష్టమే అవుతుంది. జనసేనకు నష్టం కాదు, ఎందుకంటే జనసేన పోటీ చేసే చోట జనసేనకే ఉంటుంది సింబల్. జనసేన అభ్యర్థులకు అందరికీ కామన్ సింబల్ ఉంటుంది. కానీ జనసేన పోటీలో లేని చోట వేరే వారికి ఇది అవకాశం ఉంటుంది. సాధారణంగా ఎన్నికల సింబల్స్ గుర్తింపు ఇలాగే ఉంటుంది. ఒక రికగ్నైజ్డ్ పార్టీ, రాష్ట్ర పార్టీగా, రాష్ట్ర స్థాయి పార్టీగా గుర్తింపు లేనప్పుడు రాష్ట్రం అంతటికీ ఒక సింబల్ ఉండదు. అందువల్ల ఎక్కడ అది ఎన్నికల కమిషన్ తప్పు చేసిందని అనలేము. టెక్నికల్గా కరెక్ట్, కానీ టెక్నికల్గా మాత్రమే ఆలోచించకూడదు, పొలిటికల్గా కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు జనసేన విడిగా పోటీ చేస్తే వేరే విషయం. జనసేన ఒక కూటమిగా పోటీ చేసినప్పుడు జనసేన ఓటు కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీకి, బీజేపీకి ట్రాన్స్ఫర్ కావాలి కదా. ఆ ట్రాన్స్ఫర్ కాకుండా ఉండేందుకు ఈ గాజు సింబల్ ఇతర ఇండిపెండెంట్లకు ఉండడం, ఇప్పుడు వేరే చదివారే 16 ఎమ్మెల్యేలు, 3 ఎంపీ సీట్లలో ఉంటుందని. మరి అక్కడ తెలుగుదేశం, బీజేపీకి జనసేన ఓటు ట్రాన్స్ఫర్ కాకుండా ఉండే ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంది కదా. అందువల్ల ఒక రూల్స్, నేను ఎన్నికల కమిషన్ కుట్ర వండింది అన్నది నేను అంగీకరించను. కుట్ర వండడానికి అవకాశం లేదు పవన్ పైన. కుట్ర వండింది అంటే అది బీజేపీ చేసినట్టే అవుతుంది. కానీ ఈ ఎలక్షన్ కమిషన్ బహుశా సాంకేతిక పరంగా మాత్రమే ఆలోచించి యాజ్ పర్ రూల్ మేము ఇస్తున్నామని. కానీ ఏ రూల్ అయినా ఒక క్రియేటివ్గా మనం ఆలోచించాలి. కొంత క్రియేటివ్గా ఆలోచించినప్పుడు అర్థమవుతుంది కదా. ఎందుకంటే ఒక ఫెయిర్ ఎలక్షన్ అనేది బేసిక్ థింగ్ కదా. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ మన ఎన్నికల ఫండమెంటల్ ప్రిన్సిపల్ అది. సో ఫెయిర్ ఎలక్షన్కి ఇది ఉపయోగపడుతుందా లేదా ఎన్నికల కమిషన్ నిర్ణయం? ఖచ్చితంగా ఉపయోగపడదు. ఇది హైలీ అన్ఫెయిర్. ఎందుకంటే జనసేన ఓటర్లు గాజు గ్లాస్ సింబల్ ఆధారంగా ఆ ఇండిపెండెంట్లకు ఓటేసే ప్రమాదం ఉంటుందా? మనం చూస్తున్నాం, కారు, ట్రక్కే ఎంత గందరగోళం. బీఆర్ఎస్ ప్రతి ఎన్నికలప్పుడు చెప్తుంది, ఈ ట్రక్ మమ్మల్ని కొంపముచ్చింది, ఈ రోడ్లు మాకు కొంపముచ్చింది, ఈ ఆటో మాకు కొంపముచ్చింది అని. అంటే పోలిక కలిగిన సింబల్స్ మధ్యనే కన్ఫ్యూజ్ అవుతూ ఓట్లు వేసిన ఉదాహరణలు కూడా ఉన్నాయి మన దేశంలో. అలాంటప్పుడు జనసేన కూటమిలో భాగం. సాంకేతికంగా ఎన్నికల కమిషన్ ఏం చూసింది? జనసేన ఎక్కడ పోటీ చేస్తుంది, అక్కడ పోటీ చేసిన చోట జనసేనకు ఆ సింబల్ ఇస్తాం. కానీ జనసేన 170 సీట్లో పోటీ చేస్తుంది. జనసేన తన అసెంబ్లీ సీట్లలోమో ప్రత్యక్షంగా పోటీ చేస్తుంది, మిగతా సీట్లలో పరోక్షంగా పోటీ చేస్తుంది. అందువల్ల జనసేన కేవలం 21 అసెంబ్లీ సీట్లకే పోటీ చేస్తుంది అని భావించి అక్కడి వరకు మాత్రమే గాజు గ్లాస్ సింబల్ ఫ్రీజ్ చేసి మిగతా సీట్లలో వదిలేశారు. కానీ కూటమిగా ఏర్పడినప్పుడు జనసేన ఒక్క 21 సీట్లో పోటీ చేయడం లేదు, 175 సీట్లో జనసేన పోటీ చేసినట్లే. అందువల్ల ఏ రాజకీయపరమైన ఆలోచన చేసినా 175 సీట్లలో కూడా గాజు గ్లాస్ సింబల్ ఫ్రీజ్ కావాల్సిందే.
అది ఎన్నికల కమిషన్ కూటమి ప్రీపోల్ ఎలక్టోరల్ అలయన్స్ గుర్తించాలి కదా. ప్రీపోల్ ఎలక్టోరల్ అలయన్స్ను గుర్తించి దానికి తగినట్టుగా సింబల్స్ కేటాయింపు కూడా జరగాలి. కానీ ఇక్కడ కోఇన్సిడెన్స్ ఏంటంటే సార్ 175 నియోజకవర్గాల్లో కూడా స్వతంత్ర అభ్యర్థులు చాలామంది నామినేషన్ వేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్న కుప్పంలో, అలాగే మంగళగిరిలో నవతరం పార్టీ తరపున అక్కడ ఒక అభ్యర్థికి గాజు గ్లాస్ కేటాయించారు. నారా లోకేష్ అక్కడ పోటీ చేస్తున్నారు. కింజరాపు అచ్చెన్నాయుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు. ఇంకా తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి సార్. ఆ నియోజకవర్గాల్లో ఇక్కడ అభ్యర్థులకు కేటాయించారు. ఇది ఇంటెన్షనల్గా చేశారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇంటెన్షనల్గా ఎన్నికల కమిషన్ చేస్తుందా అనేది క్వశ్చన్ సార్. చేస్తే ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండవచ్చు. అంటే ఎన్నికల కమిషన్ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి? బీజేపీ పైన ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి? చంద్రబాబు నాయుడు చేస్తారా, జగన్ చేస్తారా? అంటే మీరు చెప్తున్నది ఏంటి? దీన్ని బట్టి బీజేపీ పైన ఇన్ఫ్లుయెన్స్ ఇంకా జగనే చేస్తున్నాడని చెప్తున్నారు కదా. సో అందువల్ల ఎన్నికల కమిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే బీజేపీని మించిన పొలిటికల్ పార్టీ ఏది ఉంటుందండి ఈ దేశంలో? సో అక్కడ అది కాదు. ఇక్కడ ఇంటెన్షనల్గా మీరు అన్నది కోఇన్సిడెన్స్ అని అనుకోను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడు మీరు లెక్కల ప్రకారం ఈ సీట్లన్నింటిలో కీలకమైన సీట్లు కదా. ఎప్పుడైతే ఎన్నికల కమిషన్ కూటమిని గుర్తించక 175 సీట్లలో గాజు గ్లాస్ సింబల్ను ఫ్రీజ్ చేయక పవన్ కళ్యాణ్ నాయకత్వం జనసేన మాత్రమే పోటీ చేసే సీట్లనే గుర్తించి అక్కడ గాజు గ్లాస్ సింబల్ ఫ్రీజ్ చేసింది. ఆటోమేటిక్గా మిగతా సీట్లలో ఇండిపెండెంట్లకు అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు ఆ ఇండిపెండెంట్ల ద్వారా గాజు గ్లాస్ తీసుకునేలా ఇన్ఫ్లుయెన్స్ చేయండి, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే అది ముఖ్యమైన సీట్లు కనుక, వ్యూహాత్మక సీట్లు కనుక. సో అక్కడ ఎవరో ఒకరు ఇండిపెండెంట్ గాజు గ్లాస్ తీసుకునేలా ఇట్ మైట్ బి దాని వెనకాల ఒక ప్రయత్నం జరుగుండొచ్చు. ఎందుకంటే ప్రత్యర్థులు ఎందుకు కూరుకుంటారు అవకాశాన్ని. సో అందువల్ల ఆ పాసిబిలిటీ ఉంది. కానీ ఎన్నికల కమిషన్ పైన ఇన్ఫ్లుయెన్స్ అనే పాసిబిలిటీ పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా, జనసేనకు వ్యతిరేకంగా ఎన్నికల కమిషన్ కుట్ర చేస్తుందంటే బీజేపీ సమాధానం చెప్పాలి. ఇండియా టుడేకి ఇచ్చిన ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో నేను ఒకసారి వినిపిస్తాను సార్. అది ఇండియా టుడేకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు. షర్మిలను రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబే నడిపిస్తూ ఉన్నారు అని చెప్పేసి, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని కూడా నడిపిస్తూ ఉన్నది చంద్రబాబు నాయుడే అంటూ కామెంట్ చేశారు. Election, your sister, as I said, has been pitted against you. Does that trouble you? Does that leave you dismayed that your legacy is getting fractured and the Congress party, of which he was the chief minister, has put up the sister? Why is Sharmila? You know what, I'm hurt. It's not because she's contesting. The reason I'm hurt is because she will lose deposits. It pains me the most to see her lose deposits. Because what she's done is not right. The very party that has put my father's name in the charge sheet, the very party that has filed these fabricated cases on me. And you know who the petitioners in my case are? None other than Congress and TDP. And today you know who's driving my sister or the Congress party in the state? None other than Chandrababu Naidu through Revanth. You're making a very serious allegation. షర్మిలను నడిపిస్తోంది రేవంత్. ఇప్పుడు షర్మిలను చంద్రబాబు నడిపిస్తున్నాడు అన్న ఆరోపణ ఒక డైమెన్షన్. కానీ చంద్రబాబు రేవంత్ నడిపిస్తున్నాడు అంటే రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎవరు డిసైడ్ చేస్తారో రేవంత్ రెడ్డి చేతిలో ఉంటుందా? రేవంత్ రెడ్డి తన మనసులో పటేల్ రమేష్ రెడ్డికి నల్గొండ సీట్ ఇప్పించుకోలేదు, సూర్యాపేటలో హామీ ఇచ్చి, అవునా కదా? సో రాజకీయాల్లో ఎలా ఉంటుంది అంటే మీకు తెలంగాణలోనే తన వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇప్పించగలరు రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తారో తర్వాత ఉంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాలను రేవంత్ రెడ్డి ఫైనల్ చేస్తాడు అంటే అది పొలిటికల్గా కరెక్ట్ కాదు. భారత జాతీయ కాంగ్రెస్కు వ్యూహం ఉంటుంది కదా. సో రేవంత్ రెడ్డి చెప్పినట్లు చంద్రబాబు నాయుడు ఎందుకు చేస్తాడు? చంద్రబాబు నాయుడు తనకు ఉపయోగపడేది చేస్తాడు. మరి రేవంత్ రెడ్డి చెప్పలేదు బీజేపీతో పెట్టుకోవద్దని చంద్రబాబు నాయుడుకు. మరి బీజేపీతో ఎందుకు పెట్టుకున్నాడు? షర్మిలతో విషయంలో చంద్రబాబును ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన కాంగ్రెస్ పార్టీ బీజేపీని కలవకుండా ఇన్ఫ్లుయెన్స్ చేయలేదా? అందువల్ల పొలిటికల్గా షర్మిలను కాంగ్రెస్ పార్టీ కనుక ఆయన చంద్రబాబు నాయుడు ఏజెంట్ అని జగన్ చెప్పదలుచుకున్నాడు. షర్మిలకు కూడా తన విమర్శలన్నీ జగన్ పైనే కేంద్రీకరించి చంద్రబాబు నాయుడు పైన ఒక్క మాట అనకుండా, బీజేపీపై కూడా సీరియస్గా ఫైట్ చేయకుండా
జగన్మోహన్ రెడ్డి చేసే వాదనకు బలం చేకూరుస్తుంది. అందువల్ల షర్మిలకు జగన్కు వచ్చే డిఫరెన్సెస్కు చంద్రబాబు కారణం కాదు, రేవంత్ రెడ్డి కారణం కాదు, మనందరికీ తెలుసు. అవి ఆస్తి తగాదాలే కావచ్చు, రాజకీయ తగాదాలే కావచ్చు. సో ఆ తగాదాల వల్ల ఒకసారి జగన్తో డిఫర్ అయి బయటకు వచ్చినాక జగన్ వ్యతిరేక శిబిరంలో షర్మిల ఉన్నప్పుడు జగన్ వ్యతిరేకులు ఆ అంశాన్ని సానుకూలంగా తీసుకుంటారు. ఒకవేళ నరేంద్ర మోడీ అంటున్నాడు జగన్ షర్మిల ఒకటే అని, చంద్రబాబు నాయుడు ఏజెంట్ అని జగన్ అంటున్నాడు. సో అందువల్ల షర్మిల పొలిటికల్ పర్సనాలిటీని డీలెజిటిమైజ్ చేయడానికి జగన్ ఒక ఎత్తుగడగా ఆ మాట చెప్తున్నాడు. పదే పదే కాంగ్రెస్ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ అంటే మోదీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీల నాయకులు కానీ చెప్తోంది ఏంటంటే మోదీ మరొకసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు, రిజర్వేషన్లు కూడా ఎత్తేస్తారు అని చెప్పేసి ఫండమెంటల్ పాయింట్ బీజేపీ చెప్తున్నది. మీలాంటి వాళ్ళు కూడా తప్పుడుగా అర్థం చేసుకుంటున్నారు. ఏంటంటే ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకమని బీజేపీ చెప్తోంది. ముస్లిం రిజర్వేషన్ లేవు అసలు భారతదేశంలో. దేనికి వ్యతిరేకమైన ఉంటాయి కదా రిజర్వేషన్. ముస్లిం అయినందుకు ఎక్కడా రిజర్వేషన్ ఉండవు. ఇది భారత రాజ్యాంగం అంగీకరించదు. ఇది మతపరమైన రిజర్వేషన్లో సెక్యులర్ కాన్స్టిట్యూషన్లో సాధ్యమే కావు. మరి విషయం ఏంది? ముస్లిం అయినా భారతదేశంలో ముస్లింలు వెనుకబడిన వర్గాలు కూడా కాదు. రాజకీయంగా దేవర్ రూలింగ్ క్లాసెస్. దేశమంతటా ఇప్పుడు తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి మొదలుకొని ఢిల్లీ వరకు దేవర్ ముస్లిం సుల్తాన్స్, కింగ్స్. సో ముస్లింలు ఎప్పుడు అణచివేత గురి కాలేదు భారతదేశంలో. మనకు అర్థం కావాల్సింది ముస్లింల అణచివేతకు భారతదేశంలో గురి కాలేదు. దళితులకు రిజర్వేషన్ రావడానికి కారణం వారు సామాజిక వెలి అనుభవించారు, సామాజిక అణచివేతను అనుభవించారు. కానీ మీకు ముస్లింలు సామాజిక వెలిని అనుభవించారు ఎక్కడ? దేవర్ డామినెంట్ క్లాసెస్. నవాబులు, నిజాములు, సుల్తాన్లు వీళ్ళంతా డామినెంట్ కింగ్స్ కదా. సో అందువల్ల ముస్లిం మత ప్రాతిపదికగా రిజర్వేషన్లు సాధ్యం కాదు. అలాగే ముస్లింలు భారతదేశంలో అణచివేతకు గురైన వర్గం కాదు. కానీ ముస్లింలు కూడా బాగా వెనుకబడిన వర్గాలు, అందులో అనుమానం లేదు. అది సచార్ కమిటీ నుంచి మొదలుకొని రంగనాథ్ మిశ్రా కమిటీల వరకు అనేక కమిటీలు పదే పదే చెప్పింది ఏంటంటే ముస్లింలు భారతదేశంలో బాగా సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలు, అందులో అనుమానం లేదు. సో అప్పుడు క్వశ్చన్ వస్తుంది, మన రాజ్యాంగము వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ఇస్తుంది. బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు. బ్యాక్వర్డ్ క్లాస్ అనే రాజ్యాంగ పరిభాషలో బ్యాక్వర్డ్ క్లాస్ అంటే ఎస్సీ ఎస్టీ కూడా వస్తారు, చాలామంది తెలియదు. అందుకే బీసీ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఓబీసీ అని మా పదం వచ్చారు, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు. మన దగ్గర తెలుగు రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్ అంటారు, జాతీయ స్థాయిలో ఓబీసీ రిజర్వేషన్ అంటారు. ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అనడానికి కారణం ఇంకెవరు ఉంటేనే అదర్ వస్తుంది కదా. సో ఎస్సీ ఎస్టీలు కూడా రాజ్యాంగ పరిభాషలో బ్యాక్వర్డ్ క్లాసెస్. సో ఆ ముస్లిం కూడా బ్యాక్వర్డ్ క్లాసే. ముస్లింలో కూడా అనేక మంది వెనుకబడిన వర్గాలు ఇప్పటికీ ఉన్నాయి. సో మతం ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు ఇవ్వరాదు, అది రాజ్యాంగం అంగీకరించదు. అది సెక్యులర్ కాన్స్టిట్యూషన్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్కి వ్యతిరేకం. కానీ మతం ప్రాతిపదిక మరి రిజర్వేషన్లు నిరాకరించవచ్చా? ఇది ముఖ్యమైన క్వశ్చన్. అంటే మతం ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు ఇవ్వరాదు, మతం ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు నిరాకరించరాదు. ఉదాహరణకు ఒక చేపలు పట్టుకునే అతను ఉంటాడు, అతను గుడికి పోతే అతను రిజర్వేషన్ ఉంటుంది, బీసీ రిజర్వేషన్. అతను మసీదుకు పోతే రిజర్వేషన్ ఉండదా? అంటే గుడికి పోవడమా మసీదుకు పోవడమా అనే ప్రాతిపదిక పైన రిజర్వేషన్ ఉంటుందా? ఇప్పుడు ఉదాహరణకు రజక వృత్తి చేస్తుంటారు, ఆ రజక వృత్తి బట్టలు వృత్తి చేస్తుంటారు. ఆ వృత్తి చేసే వ్యక్తి గుడికి పోతే అతను రిజర్వేషన్ ఉంటుంది. అదే వృత్తి చేసుకునే వ్యక్తి మసీదుకు పోతే రిజర్వేషన్ ఉండదు. అంటే అర్థం ఏంటి? మతం ఆధారంగానే అతనికి రిజర్వేషన్ ఉంటుందా ఉండదా అనే నిర్ణయించడం రాజ్యాంగం అంగీకరించదు. ఎందుకంటే రాజ్యాంగము రైట్ టు ఈక్వాలిటీ చెప్తుంది. అంటే ఈ మతం ప్రాతిపదికగా వివక్షకు అవకాశం లేదు. రిజర్వేషన్లను అందుకే సానుకూల వివక్ష, పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటారు. రాజ్యాంగము అఫర్మేటివ్ యాక్షన్ అంటే ఒక వెనుకబడిన వర్గాలను సమాజంలో అసమానుల్ని సమానులు చేసేందుకు భారత రాజ్యాంగం అంగీకరించినటువంటి ఒక సానుకూల వివక్ష, పాజిటివ్ డిస్క్రిమినేషన్ రిజర్వేషన్. కానీ మతం ఆధారంగా రిజర్వేషన్ నిరాకరించడం అంటే అది నెగిటివ్ డిస్క్రిమినేషన్ అవుతుంది, ప్రతికూల వివక్ష అవుతుంది. ప్రతికూల వివక్ష మన రాజ్యాంగం ఒప్పుకోదు. రైట్ టు ఈక్వాలిటీ ద ఫండమెంటల్ రైట్. అందులో రిలీజియస్ ఫ్రీడమ్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్
అండ్ ప్రీచ్ రిలీజన్, ఒక మత విశ్వాసాన్ని కలిగి ఉండే హక్కు, ప్రచారం చేసుకునే హక్కు ప్రతి వ్యక్తికి ఉంటుంది. అందువల్ల మత విశ్వాసం ఆధారంగా రిజర్వేషన్లను నిరాకరించడం కూడా రాజ్యాంగం అంగీకరించరు. ఈ రెండు కలిపి చూడాలి మనం. మతం ప్రాతిపదికగా రిజర్వేషన్లను అంగీకరించరు, మతం ప్రాతిపదికగా రిజర్వేషన్లు నిరాకరించడం కూడా సాధ్యం కాదు. అందుకొరకు ముస్లింల్లో ఉన్నటువంటి వెనుకబడినటువంటి వర్గాలను అర్జల్స్, అస్రఫ్స్ ఇలా డివైడ్ చేస్తారు. అందులో కూడా ఒక బ్యాక్వర్డ్ సోషల్ ఎకనామిక్ కేటగిరీస్ను గుర్తించి వారికి మాత్రమే రిజర్వేషన్ ఉంటుంది. అసదుద్దీన్ ఓవైసీ కొడుకు ఉండదు, నిజాం మనమడికి ఉండదు రిజర్వేషన్. ముస్లిం రిజర్వేషన్ అంటే అర్థం నిజాం మనమడికి కూడా ఉంటుంది. నిజాం మనమడి రిజర్వేషన్ అనుభవించిన స్కోపే లేదు. సో అందువల్ల ఫండమెంటల్ పాయింట్ అది. మతం ప్రాతిపదికగా రిజర్వేషన్ రాజ్యాంగం ఒప్పుకోదు, మతం ఆధారంగా రిజర్వేషన్ నిరాకరించరాదు. బీజేపీ ఈ క్లారిటీ ఇవ్వకుండా మేము మొత్తం ముస్లిం రిజర్వేషన్ల వ్యతిరేకాన్ని, కర్ణాటకలో 70s నుంచి ఉంది కొన్ని ముస్లిం వర్గాలకు, అన్నిటికీ కాదు, మళ్ళీ మతం ప్రాతిపదిక కాదు. ఇప్పుడు ఉదాహరణకు హిందువుల్లో దళితులకు, బీసీలకు రిజర్వేషన్ ఉన్నాయి అంటే అర్థం హిందువులకు రిజర్వేషన్ ఇచ్చినట్ల. భారతదేశంలో హిందువులకు రిజర్వేషన్లు ఉన్నాయా? భారతదేశంలో హిందువులకు రిజర్వేషన్లు ఉన్నాయా అని నేను ప్రశ్న అడిగితే కావు అని మీరు చెప్పలేరు, ఎందుకంటే బీసీలకు, ఎస్సీలకు వాళ్ళు హిందువులే. కానీ మరి అవునా అంటే హిందువులు అయితే రిజర్వేషన్ ఉంటే బ్రాహ్మణులకు కూడా ఉండాలి కదా, వైశ్యులకు కూడా ఉండాలి, లేదు కదా. అందువల్ల అక్కడ రిజర్వేషన్ హిందూ అన్న దాని కొరకు కాదు, హిందూ మత విశ్వాసాన్ని కలిగి ఉన్నందుకు రిజర్వేషన్ లేదు. రిజర్వేషన్ వెనుకబడతాం ఆధారంగా. అలాగే ముస్లింల్లో ఉన్నటువంటి కొన్ని వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ఇస్తుంటే అది ముస్లిం అనే విశ్వాసం కలిగి ఉన్నందుకు కాదు, అది కేవలం వెనుకబాటుతనం ఆధారంగా మాత్రమే ఇస్తున్నారు. ఇది 1970s నుంచి కర్ణాటకలో ఉంది. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం కూడా తీసేయలేదు కదా. అయినా ఈ 10 ఏళ్ళుగా మోడీ ప్రభుత్వం ఉంది కదా, మన మోడీ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ ఎందుకు జారీ చేయలేదు? ఆర్టికల్ 370 తొలగించిన వాళ్ళు ముస్లిం రిజర్వేషన్ల మీద చట్టం చేయొచ్చు కదా. అసలు ముస్లిం రిజర్వేషన్ లేవు కనుక చట్టం చేయలేదు, ఉంటే చట్టం చేసేవాళ్ళే. ఇప్పుడు లేని చట్టం ఎట్లా ఇస్తారు? భారతదేశంలో ముస్లిం రిజర్వేషన్లు అనేవి లేవు. ముస్లిం రిజర్వేషన్లు లేనప్పుడు దాన్ని రద్దు చేయడం ఎక్కడది, దానిపైన చట్టం చేయడం ఎక్కడది? నాకు అర్థమే కాదు. మతం ఆధారంగా రిజర్వేషన్లు రాజ్యాంగం అంగీకరించే ప్రసక్తి లేదు. సో ఆ సుప్రీంకోర్టులో కేసు కూడా ఉంది, క్లారిటీ వస్తుంది మనకు. అందువల్ల వెనకబాటుతనం ఆధారంగానే, అది హిందూ కానీ, ముస్లిం కానీ, ఇంకెవరు కానీ, సో వెనుకబాటుతనం ఆధారంగా మాత్రమే రిజర్వేషన్ ఉంటుంది. సో అలా వెనుకబాటుతనాన్ని కరెక్ట్గా గుర్తిస్తున్నారా లేదా, నిజంగానే ముస్లింల్లో వెనుకబడిన వర్గాలు ఉన్నాయి, దీనిపై డిబేట్ నడపచ్చు. అందువల్ల కలగాబలగం చేసి భారతీయ జనతా పార్టీ కావాలని యాంటీ ముస్లిం రెటోరిక్ను పెంచి హిందూ ఓట్లు కన్సాలిడేట్ చేసుకోవాలనే ఎత్తుగడలో భాగంగా చెప్తున్నారు. సో దీన్ని కౌంటర్ చేయడానికి ప్రతిపక్షాలు, ఇండియా కూటమి, కాంగ్రెస్ ఏం చేస్తున్నాయి? అసలు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లనే ఉంటాయా అనేటువంటి అనుమానాలను రగిలిస్తున్నాయి. సో భారతీయ జనతా పార్టీ మళ్ళీ 400 సీట్లు వస్తే వారు రిజర్వేషన్లను తొలగిస్తారేమో అనేటువంటి భయాన్ని, అనుమానాన్ని ప్రజల్లో సక్సెస్ఫుల్గా క్రియేట్ చేయగలిగారు. అందుకే బీజేపీకి ఇంత గుబులు కావడం. మరి బీజేపీ ఇంత భయపడడానికి కారణం ఏంటంటే ఎప్పుడైనా కాస్ట్ ముందుకు వచ్చినప్పుడల్లా రిలీజన్ పక్క పోతుంది పాలిటిక్స్లో. భారతీయ జనతా పార్టీ లక్ష్యం ఏంది? మతం ఆధారంగా, హిందుత్వ ఆధారంగా ప్రజల్ని తన వెనకాల ర్యాలీ చేయాలని. రిజర్వేషన్లు అనేది కులం ఆధారంగా ప్రజలు ర్యాలీ చేస్తుంది. సో కులం ఆధారంగా ప్రజల ఇష్యూ ముందుకు వచ్చినప్పుడల్లా బీజేపీ బలహీనపడుతుంది. దేశంలో ఎక్కడైనా మండల్ ముందుకు వస్తే మందిర్ పాలిటిక్స్, కమండల్ పాలిటిక్స్ వెనుకబడతాయి. సో ఇప్పుడు మండల్ పాలిటిక్స్, రిజర్వేషన్ల పైన అపోజిషన్ క్యాంపెయిన్, సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ పైన అపోజిషన్ క్యాంపెయిన్ వల్ల మండల్ పాలిటిక్స్ ముందుకు వచ్చాయి. మండల్ పాలిటిక్స్ ముందుకు వచ్చేతోనే కమండల్ పాలిటిక్స్కు గుబులు మొదలైంది. అందువల్ల ఈ వివాదం అంతా చెలరేగుతుంది.